మన ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. బుధవారం లోక్సభలో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. వరుసగా రెండోసారి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా. వాయిస్ ఓట్ ద్వారా ఎన్నికైన బీజేపీ ఎంపీ 18వ లోక్సభ స్పీకర్గా బాధ్యతలు. ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ అభినందనలు. ఎమర్జెన్సీని ఖండిస్తూ స్పీకర్ తీర్మానం. ప్రతిపక్షాల ఆందోళన, తొలి రోజే నిరసనల మధ్య సభ వాయిదా. ఈ విధంగా రెండోసారి వరుసగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ ఈ సందర్భంగా లోక్సభలో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఈ విధంగా చూసుకోవచ్చు. అయితే వాయిస్ ఓట్ ద్వారా ఎన్నికైన బీజేపీ ఎంపీ 18వ లోక్సభ స్పీకర్గా బాధ్యతలు. ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ అభినందనలు. ఎమర్జెన్సీని ఖండిస్తూ స్పీకర్ తీర్మానం. ప్రతిపక్షాల ఆందోళన, తొలి రోజే నిరసనల మధ్య సభ వాయిదా. ఇక కీలక నియామకాల్లో రాహుల్ ముద్ర. లోక్సభలో ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తింపు. సిబిఐ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు ఎంపిక ప్యానెల్లో చోటు. పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా రాహుల్. ప్రధానితో సమానంగా ఒపీనియన్ చెప్పే ఛాన్స్. ఇక కీలక నియామకాల్లో రాహుల్ ముద్ర. లోక్సభలో ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తింపు. సిబిఐ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు ఎంపిక ప్యానెల్లో చోటు. పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా రాహుల్. ప్రధానితో సమానంగా ఒపీనియన్ చెప్పే ఛాన్సు. ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ రాష్ట్ర దేశంలో జరగబోయే సిబిఐ నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు ఎంపిక ప్యానెల్లో చోటు. ఆయన సలహా తీసుకునే అవకాశం ఉంది ప్రధానితో సమానంగా అని ఇక్కడ తెలుసుకోవచ్చు. పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా రాహుల్. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఎక్కడ? మీరు ఇవ్వకపోతే బరాబర్ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతారు. రైస్ మిల్లర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం. ఇక్కడ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఎక్కడ అని రైస్ మిల్లర్లను ఇక్కడ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది రైస్ మిల్లర్లపై. ఇక్కడ మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి 10,000 కోట్ల బియ్యం రావాల్సి ఉన్నది. ఆ బియ్యం ఎటుపోయినాయి? దాదాపు అందరు మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఎగ్గొడుతున్నారని కామెంట్. దాదాపు అందరు మిల్లర్లు ప్రభుత్వానికి బియ్యం ఎగ్గొడుతున్నారని కామెంటు. ఆ బియ్యం ఎటుపోయినాయి? మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి 10,000 కోట్ల బియ్యం రావాల్సి ఉన్నది. ఇక్కడ మిల్లర్ల నుంచి ఇప్పటి వరకు 10,000 కోట్ల బియ్యం రావాల్సి ఉంది. అదంతా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు మిల్లర్లని. ఇక్కడ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మిల్లర్లపై. అక్రమాలను తేల్చేందుకు అవసరమైతే ఏసీబీకి ఆదేశాలు ఇస్తామని హెచ్చరిక. అక్రమాలను తేల్చేందుకు అవసరమైతే ఏసీబీకి అప్పచెప్తాం దీనిపై అన్నట్టుగా ఇక్కడ హైకోర్టు హెచ్చరిస్తున్నారు వాళ్ళని. రాష్ట్రంలో రైస్ మిల్లర్లు ప్రభుత్వం ఇస్తున్న వడ్లను బియ్యంగా మార్చి తిరిగి ఇవ్వడం లేదు. వేల క్వింటాల బియ్యం మాయమవుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 10,000 కోట్ల విలువైన బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. ఆ బియ్యం ఎటుపోయినట్టు? జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి. ఏదైతే ప్రభుత్వం వడ్లను కొన్నదో అది ప్రజలకు అందించే బియ్యాన్ని తిరిగి వడ్లను పట్టించి బియ్యంగా తయారు చేసి ఇక్కడ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత మిల్లర్లకు ఉంటే ఆ వచ్చిన వడ్లను బియ్యంగా చేసి అవి అమ్ముకుంటున్నట్టు, లేకపోతే వాళ్ళ దగ్గరనే ఉంచుకొని మరి ఇప్పటివరకు 10,000 కోట్ల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పలేదంట. అదంతా ఎక్కడ పోయినాయి అన్నట్టుగా కోర్టు ప్రశ్నిస్తుంది. జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి మిల్లర్లను ప్రశ్నిస్తున్నాడు. దానిపై స్పందించకపోతే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ సరైన సమాచారం ఇవ్వకపోతే ఇక్కడ సిబిఐని హైకోర్టు ఆశ్రయిస్తుంది. వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేపడుతుంది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని రైస్ మిల్లర్ల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి వడ్లు తీసుకొని తిరిగి బియ్యం అప్పగించకపోవడంపై ఫైర్ అయ్యింది. సూర్యాపేటలోని ఓ రైస్ మిల్లు యజమాని దాదాపు 64 కోట్ల విలువైన బియ్యం ప్రభుత్వానికి తిరిగి అప్పగించకపోవడంతో రెవెన్యూ, సివిల్ సప్లైస్ శాఖలు రికవరీకి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఆ మిల్లును స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రెడీ అయ్యారు. దీంతో మిల్లును స్వాధీనం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఆ మిల్లు ఓనర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మిల్లర్ల తీరుపై ఆయన కీలక కామెంట్లు చేశారు. ప్రభుత్వం నుంచి లక్షల క్వింటాల వడ్లు తీసుకుంటున్న మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఎందుకు అప్పగించడం లేదు? అసలు ఆ బియ్యం ఎక్కడికి పోయినట్టు? ఆ రహస్యం కాస్త మాకు కూడా చెప్పండి. బియ్యం ఇవ్వకపోతే రెవెన్యూ రికవరీ ఆర్ఆర్ యాక్ట్ బరాబర్ పెడతారు. అందులో తప్పేముంది? ఆ యాక్ట్ లేకపోతే బియ్యం రికవరీ చేయడానికి మీ జీవితంతో పాటు నా జీవితం కూడా సరిపోదు అని ఆయన అన్నారు. ఈ విధంగా ఆయన హైకోర్టు ఆశ్రయించిండు. ఇక్కడ ఆర్ఆర్ యాక్ట్ చర్య తీసుకోపోయి ప్రభుత్వానికి తిరిగి అప్పగించకపోవడంతో రెవెన్యూ ఇక్కడ సూర్యాపేటలోని రైస్ మిల్లు యజమాని దాదాపు 64 కోట్ల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించకపోవడంతో రెవెన్యూ, సివిల్ సంస్థ
సివిల్ సప్లైస్ శాఖలు రెవెన్యూ సివిల్ సప్లైస్ శాఖలు రికవరీకి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఆ మిల్లును స్వాధీనం చేసుకోవడానికి అధికారులు రెడీ అయ్యారు. దీంతో ఆ మిల్లును స్వాధీనం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఆ మిల్లు ఓనర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విజయసేన్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మిల్లర్ల తీరుపై ఆయన కీలక కామెంట్లు చేశారు. ఇక్కడ ఈ యాక్టు ఉందట, దాని రికవరీ యాక్ట్ ఉంది, ఆర్ఆర్ యాక్ట్ బరాబర్ పెడతారు వాళ్ళు. ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం, రికవరీ యాక్ట్ ప్రకారం వాళ్ళు మిల్లును స్వాధీనం చేసుకుంటారు. అయితే తప్పేముంది, మీరు వడ్లని ప్రభుత్వం వడ్లు ఇస్తే తిరిగి వడ్లుగా బియ్యంగా వాళ్ళ ప్రభుత్వానికి అందించకపోతే వాళ్ళు బరాబర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటారు అన్నట్టుగా జస్టిస్ విజయసేన్ రెడ్డి, హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి ఆయన ఈ విధంగా తీర్పిచ్చినట్టుగా తెలిసింది. మీరు ఇదే కంటిన్యూ చేస్తే మిల్లర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది జస్టిస్ విజయసేన్ రెడ్డి. ఇదే కంటిన్యూ అయితే సిబిఐ విచారణ చేపట్టి మీపై కఠిన చర్యలు తీసుకుంటామన్నట్టుగా ఇక్కడ మిల్లర్లకు ఆదేశించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు హైకోర్టు. కేబినెట్ బెర్తులపై ఉత్కంఠ, హైకమాండ్కు 4 పేర్లతో సీఎం రేవంత్ లిస్టు. మరో 2 పేర్లను ప్రపోజ్ చేసిన బట్టి వెంకటరెడ్డి క్లారిటీతో రావాలని హైకమాండ్ సూచన. శ్రావణ మాసంలో విస్తరణ ఉంటుందనే సంకేతాలు. నామినేటెడ్ పోస్టుల ఎంపిక బాధ్యత సీఎంకు అప్పగింత. 4 రాష్ట్రాలతో పాటే తెలంగాణకు కొత్త పిసిసి చీఫ్. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ప్రస్తుతం 6 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్నప్పటికీ ప్రధానంగా 4 భర్తీపైనే దృష్టి పెట్టారు. హైకమాండ్కు 4 పేర్లతో సీఎం రేవంత్ లిస్ట్ ఇవ్వగా మరో 2 పేర్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి ప్రపోజ్ చేశారు. దీంతో అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి 4 పేర్లతో రావాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. మరోవైపు 4 రాష్ట్రాలతో పాటే తెలంగాణలోనూ పిసిసి చీఫ్ ఎంపిక ఉంటుందని అధిష్టానం స్పష్టత ఇచ్చింది. దీంతో పిసిసి కొత్త చీఫ్ నియామకం మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికలకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఇక్కడ కేబినెట్ బెర్తులపై ఉత్కంఠ. అయితే ముఖ్యంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి 4 ఫైనల్ చేసి హైకమాండ్ దృష్టికి తీసుకొచ్చిండు. కేబినెట్ విస్తరణ మంత్రులు ఎవరనేది ఇంకా 4. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క మరో 2 సూచించినట్టు ఇక్కడ తెలుసుకో. సో ముఖ్యంగా 6 పేర్లు ఇస్తే ఇక్కడ మీరు అందరూ నిర్ణయించుకొని ఫైనల్గా 4 పేర్లను మాకు అప్పగించాలన్నట్టుగా అధిష్టానం ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేవిధంగా మంత్రులకు తెలియజేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దీనిపై వివిధ రకాలుగా చర్చలు జరుగుతున్నట్టు తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ పిసిసి చీఫ్ అధ్యక్ష పదవి కూడా ఇక్కడ నియమించే అవకాశం ఉంది కొత్తగా. దానిపై కూడా చర్చలు జరుపుతున్నట్టు అవకాశం మిగతా రాష్ట్రాలతో పాటే ఇక్కడ కూడా ఉంటుంది అన్నట్టుగా అధిష్టానం సూచించిందంట మన రాష్ట్ర ప్రభుత్వానికి. RRR సౌత్ను ఎన్హెచ్గా ప్రకటించండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 లేన్లుగా విస్తరించండి. NHAI కాంట్రాక్ట్ సంస్థ మధ్య వివాదాన్ని పరిష్కరించండి. జగిత్యాల, పెద్దపల్లి, మందని, కాటారం రోడ్డును నేషనల్ హైవేగా చేయాలని వినతి. ఇక RRR సౌత్ను ఎన్హెచ్గా నేషనల్ హైవేగా ప్రకటించండి అని కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి వినతి పత్రం ఇచ్చినట్టుగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుసుకోవచ్చు. విధంగా రోడ్ల విస్తరణకు దానికి సంబంధించిన నిధులను కేటాయించాలి రాష్ట్ర ప్రభుత్వానికి అని నితిన్ గడ్కరీని కలిసి కోరడం జరిగింది. ఈ విధంగా అడ్వాన్స్ బుకింగ్స్లో కల్కి రికార్డు. మొదటి రోజే 10 లక్షల టికెట్స్ అమ్ముడైన తొలి ఇండియన్ మూవీ. అమెరికాలోనూ 25 కోట్లపైనే వసూలు. నేడే రిలీజ్. హైదరాబాద్ వెలుగు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం కల్కి 2898 ఏడి అడ్వాన్స్డ్ బుకింగ్స్లో రికార్డు బద్దలు కొట్టింది. మొదటి రోజే 10 లక్షల టికెట్స్ అమ్ముడైన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది. ఇప్పటికే నార్త్ ఇండియాలోని దీని అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభాస్ గత సినిమా సలార్ రికార్డులను బ్రేక్ చేశాయి. ముంబైలోని మైసన్ ఐనాక్స్ థియేటర్లో కల్కి మూవీ టికెట్ 2300 ధర పలికింది. తొలి రోజు రాత్రి 9 గంటల 15 గంటల షో కోసం లివింగ్ రూమ్ స్క్రీన్లో ఈ రేటు నిర్ణయించారు. ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ కల్కి సినిమా ప్రభాస్ మూవీ రిలీజ్ సందర్భంగా ముందు రోజే ఈ రికార్డు సృష్టించింది ప్రపంచంలో. మొదటి రోజే 10 లక్షల టికెట్స్ అమ్ముడైన తొలి ఇండియన్ మూవీ అంట. అమెరికాలోనూ 20 కోట్ల పైనే వసూలు. నేడే రిలీజ్. తొలి ఇండియా మూవీ ఇప్పటివరకు ఈ 10 లక్షల టికెట్స్ మొదటి రోజే అమ్ముడైందంటే ఇదే రికార్డు అని ఇక్కడ చెప్పుకోవచ్చు. నేడు ఇంగ్లాండ్తో ఇండియా సెమీస్ ఫైట్. T20 వరల్డ్ కప్లో టీమిండియా అసలైన పరీక్షకు రెడీ అయింది. గురువారం రాత్రి డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో జరిగే సెమీఫైనల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ఈరోజు సెమీఫైనల్ ఇంగ్లాండ్తో పోటీ పడుతుంది మన భారత్ అని ఇక్కడ T20 వరల్డ్ కప్లో అని తెలుసుకోవచ్చు.
సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ 3 రోజులు అప్పగించిన స్పెషల్ కోర్టు అధికారికంగా అరెస్ట్ చేసినట్టు సిబిఐ ప్రకటన. నేను అమాయకుడిని, నేనేం చేయలేదు కేజ్రీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ కేసులో కీలక సూత్రధారి సిబిఐ. కేజ్రీవాల్ ఇంట్లోనే లిక్కర్ పాలసీ తయారైందని వాదన. ఇక్కడ కేజ్రీవాల్ ఇంట్లోనూ లిక్కర్ పాలసీ తయారైందని వాదన. అంటే వాళ్ళ ఇంట్లోనూ పాలసీ విధి విధానాలను మాట్లాడుకున్నారని ఇక్కడ సిబిఐ వాదిస్తుంది. అయితే నేను అమాయకుడిని, ఏం తప్పు చేయలేదని కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. సిబిఐ కస్టడీకి కేజ్రీవాల్ని అప్పగించింది హైకోర్టు. ఈ సందర్భంగా 3 రోజులు అప్పగించిన స్పెషల్ కోర్టు అధికారికంగా అరెస్ట్ చేసినట్టు సిబిఐ ప్రకటించింది. ఈ విధంగా అరెస్ట్ చేసి ఇక్కడ 3 రోజులు విచారణ చేపడుతుంది కేజ్రీవాల్ను సిబిఐ. దీనికి సూత్రధారి, మొత్తం లిక్కర్ కేసులో సూత్రధారి కేజ్రీవాలే. వీళ్ళ ఇంట్లోనే దీనికి పాలసీ విధి విధానాలు తయారు చేసిరని ఇక్కడ సిబిఐ ఆరోపిస్తుంది. రాబోయే 4 నెలల్లో రైతుల చేతికి 43,000 కోట్లు. ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ నిధుల సమీకరణ స్పీడప్. ఎఫ్ఆర్బిఎం పరిధిలో 10,000 కోట్ల మేర అప్పు. టీజీఐఐసి నుంచి నిధులు సేకరించాలని నిర్ణయం. త్వరలోనే రుణమాఫీ గైడ్ లైన్స్ విడుదల. నెలపాటు రుణమాఫీ రైతు ఉత్సవాలు జరిపేలా ప్లాన్. అనంతరం పంటల బీమా, రైతు భరోసా. రుణమాఫీ 31,000 కోట్లు, రైతు భరోసా 7,000 కోట్లు, పంట రైతు బీమా 5,000 కోట్లు, మొత్తం 43,000 కోట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చబోతుంది. రాబోయే 4 నెలల్లో రైతుల చేతికి 43,000 కోట్లు అని ఇక్కడ ప్రభుత్వం తెలియజేస్తుంది. ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ, నిధుల సమీకరణ స్పీడప్ అంట. నిధుల సమీకరణ స్పీడప్ అయింది. ఇంకా వచ్చే నెలలో జూలైలో ప్రారంభించబోతుంది ఇక్కడ రుణమాఫీ ప్రక్రియ. ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ అని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎఫ్ఆర్బిఎం పరిధిలో 10,000 కోట్ల మేర అప్పు. ఎఫ్ఆర్బిఎం పరిధిలో 10,000 కోట్ల మేర అప్పు చేసింది. తర్వాత మిగతాదంతా ఆర్బీఐ నుంచి తీసుకుంటున్నట్టు తెలుసుకోవచ్చు. టీజీఐఐసి నుంచి నిధులు సేకరించాలని నిర్ణయం. త్వరలోనే రుణమాఫీ గైడ్లైన్స్ విడుదల. రుణమాఫీ గైడ్లైన్స్ విడుదల చేయబోతుంది త్వరలో. నెలపాటు రుణమాఫీ రైతు ఉత్సవాలు జరిపేలా ప్లాన్. అనంతరం పంటల బీమా, రైతు భరోసా వీటికి మొత్తానికి గాను 43,000 కోట్లు కేటాయించబోతున్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం తెలియజేస్తుంది. రాబోయే 4 నెలల్లో రాష్ట్ర రైతులకు దాదాపు 43,000 కోట్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర సర్కారు రెడీ అవుతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా కీలక అడుగులు వేస్తున్నది. తొలుత బ్యాంకు రుణాల నుంచి రైతులను విముక్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. వచ్చే నెల నుంచే ప్రారంభించనున్న రైతు రుణమాఫీ ప్రక్రియ కోసం నిధుల సమీకరణను వేగవంతం చేసింది. దీంతో పాటు పంటల బీమా, రైతు బీమా స్కీమ్లకు కూడా ప్రభుత్వం త్వరలోనే ఫండ్స్ రిలీజ్ చేయనుంది. వీటికి తోడు రైతు భరోసా స్కీమ్ కింద ఈ సీజన్లో రైతుల ఖాతాల్లో ఎకరాకు 7,500 చొప్పున పెట్టుబడి సాయం జమ కానుంది. ఇలా రుణమాఫీ కింద 31,000 కోట్లు, రైతు భరోసా కింద దాదాపు 7,000 కోట్లు, పంటల బీమా, రైతు బీమా కింద 5,000 కోట్ల మేర రైతులకు లబ్ధి కలగనుంది. ఈ విధంగా వీటి కింద ఈ విధంగా లబ్ధి పొందబోతున్నారు రైతులు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ సీజన్లో రైతుల ఖాతాల్లో ఎకరాకు 7,500 చొప్పున పెట్టుబడి సాయం జమ చేయనుంది. ఇలా రుణమాఫీ కింద 31,000 కోట్లు, రైతు భరోసా కింద దాదాపు 7,000 కోట్లు, పంటల బీమా, రైతు బీమా కింద 5,000 కోట్లు మేర రైతులకు లబ్ధి కలగనుంది. అయితే రైతు భరోసా కింద, రైతు బంధు కింద ఇక్కడ రైతుల ఖాతాల్లో ఎకరాకు 7,500 చొప్పున ఇస్తుందంట పెట్టుబడి సాయం కింద. ఇది ఇంతకుముందు రైతు బంధుగా ఉన్నాయి, ఇప్పుడు రైతు భరోసా 7,500 ఇస్తుందని ఇక్కడ తెలుసుకోవచ్చు. మరి అది ఎవరెవరికి ఇస్తారో వాళ్ళ పరిశీలనలో రైతులకు అందజేయబోతున్నారు. ఋతుపవనాలు వీక్. బంగాళాఖాతంలో కనిపించని అనుకూల పరిస్థితులు. అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్. జూలైలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలుంటాయన్న ఐఎండీ. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు లేక ఇంకా స్టార్ట్ కాని వరద. రాష్ట్రంలో 5 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు. ఇక్కడ ఋతుపవనాలు వీక్ ఉన్నాయి. బంగాళాఖాతంలో కనిపించని అనుకూల పరిస్థితులు. అల్పపీడనం ఏర్పడితే తప్ప రాష్ట్రంలో వర్షాలు పడే ఛాన్స్ లేదు. జూలైలో సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు ఉంటాయన్న ఐఎండీ. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు లేక ఇంకా స్టార్ట్ కాని వరద. రాష్ట్రంలో 5 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉంటాయి. ఇక్కడ ఋతుపవనాలు వీక్ ఉన్నాయి. ఇంకా బంగాళాఖాతంలో కనిపించని అనుకూల పరిస్థితులు. ఇక్కడ వర్షాలు ఇప్పుడైతే లేవంట. ఇక్కడ వచ్చే 5 రోజుల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని ఇక్కడ మరో వార్త. అయితే విధంగా ఋతుపవనాలు వీక్ అని ఉన్నాయి. మళ్ళీ
జూలైలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని ఇక్కడ ఐఎండీ తెలియజేస్తుంది. అడుగంటిన నాగార్జున సాగర్ రిజర్వాయర్ అడుగంటుతున్నది. డ్యాంలో నీళ్లు తగ్గిపోయి రాళ్లు రప్పలు తేలాయి. సాగర్ గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 504 అడుగుల మేర మాత్రమే నీళ్లున్నాయి. వానలు లేకపోవడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి కూడా చుక్క నీరు రాకపోవడంతో రిజర్వాయర్ ఎండిపోతున్నది. ఇక్కడ మన పైన రాష్ట్రాల్లో వర్షాలు లేక ఇక్కడ వరదలు ఏం రాలేదు. ఇక్కడ దాని సందర్భంగా నాగార్జున సాగర్ అడుగంటిపోతున్నది ఇక్కడ వర్షాలు తగ్గడంతో అని ఇక్కడ తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోకి కాస్త ముందస్తుగానే ఎంటర్ అయిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు నెమ్మదించాయి. వచ్చేటప్పుడు ఎంత బలంగా వచ్చాయో ఇప్పుడు అంతగా బలహీనపడ్డాయి. ఫలితంగా రుతుపవనాలు ప్రవేశించిన తొలి వారం తప్ప ఎక్కడా పెద్ద వర్షాలు పడలేదు. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేకపోవడం, అల్పపీడన ప్రాంతాలు ఏర్పడకపోవడం, పశ్చిమ గాలుల ప్రభావం వంటి కారణాలతో ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు వీక్ అయ్యాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ రాష్ట్రంలోకి కాస్త ముందుగానే ఈసారి 2 వారాలు ముందుగానే ఎంటర్ అయినా కానీ ముందస్తు 1-2 రోజులు 1 వారం రోజు వర్షాలు పడ్డ తర్వాత అది వెనుకకి వెళ్ళిపోయిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు ఆశించిన స్థాయిలో వర్షాలు లేక ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు. లేకపోతే ఇక వర్షాలు తగ్గడంతో పంట రైతులు ఇబ్బందులు పడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు అండి. చిరుతను తప్పించబోయి కారు బొల్తా, భార్య మృతి, భర్తకు గాయాలు. చిరుత పులిని తప్పించబోయి కారు బొల్తా పడడంతో భార్య స్పాట్లోనే చనిపోగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని మోపాల్లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గాంధారి మండలం యాచారం గ్రామానికి చెందిన మాలోతు ప్రభాకర్, లలిత దంపతులు మోపాల్ మండలంలోని బంధువుల ఇంటికి కారులో వచ్చారు. రాత్రి భోజనం చేశాక యాచారం బయలుదేరారు. బోల్తా పడ్డ కారు. ఇక్కడ చిరుతను తప్పించబోయి చిరుతపులి రోడ్డుపై కనిపించడంతో తప్పించబోయి అక్కడ బల్టీ కొట్టిన కారు. ఇక్కడ ఈ ప్రమాదంలో భార్య స్పాట్లో మృతి చెందిందంట. భర్తకు తీవ్ర గాయాలయ్యాయన్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయొచ్చు. ఎక్కడి నుంచి అయినా 0 FIR నమోదుకు అవకాశం. అరెస్టుల వివరాలను పోలీస్ స్టేషన్లో ప్రదర్శించాలి. జూలై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు. ఇక ఆన్లైన్లోనూ ఫిర్యాదు చేయొచ్చు. ఎక్కడి నుంచి అయినా 0 FIR నమోదుకు అవకాశం. అరెస్టుల వివరాలను పోలీస్ స్టేషన్లో ప్రదర్శించాలి. జూలై 1 నుంచే అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు. ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. అంటే ఏదైనా సమస్య వస్తే FIR 0 FIR అంటే 0 FIR లేకుండా కూడా ఇక్కడ కేసు బుక్ చేయొచ్చు అంటే పోలీస్ స్టేషన్లో. సూర్యాపేట భూదందాపై కలెక్టర్ సీరియస్. ఇండ్లు లేకున్నా 58, 59 జీవోల కింద రెగ్యులరైజ్ చేయడం పై ఫైర్ విచారణ జరపాలని ఆర్డీఓకు ఆదేశాలు. తహసీల్దార్ రిపోర్టు సహా అన్ని వివరాలు ఇవ్వాలని హుకుం. సూర్యాపేట భూదందాపై కలెక్టర్ సీరియస్. ఇండ్లు లేకుండా 58, 59 జీవోల కింద రెగ్యులరైజ్ చేయడంపై ఫైర్ విచారణ జరపాలని ఆర్డీఓకు ఆదేశాలు. తహసీల్దార్ రిపోర్టు సహా అన్ని వివరాలు ఇవ్వాలని హుకుం. ఇక్కడ సూర్యాపేటలో భూదందా జరిగిందట. దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యిండు. ఇండ్లు లేకుండా 58, 59 జీవోల కింద రెగ్యులరైజ్ చేయడంపై ఫైర్. ఇండ్లు లేకుండా అక్కడ జీవో రెగ్యులరైజ్ చేసిరంట. విచారణ జరపాలని ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేసిండు అక్కడ కలెక్టర్. తహసీల్దార్ రిపోర్టు సహా అన్ని వివరాలు ఇవ్వాలని హుకుం జారీ చేసిండు ఇక్కడ కలెక్టర్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వివరాలు